జనగాం జిల్లాలో పెద్ద పులి కలకలం సృష్టించింది. రఘునాథపల్లి మండలం మండలగూడెంలో లేగ దూడపై దాడి చేసింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పులి అడుగులను పరిశీలించారు. సమీప గ్రామ ప్రజలను అటవీశాఖ అధికారులు అలర్ట్ చేశారు. జనగాం జిల్లాలో పెద్ద పులి కలకలం సృష్టించింది. రఘునాథపల్లి మండలం మండలగూడెంలో లేగదూడపై దాడి చేసింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పులి అడుగులను పరిశీలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నరేందర్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. నరేందర్, చెప్పండి, తరచూ ఈ పులి దాడులు జరుగుతుంటే ఫారెస్ట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదా? గీతిక, వాస్తవానికి ఈ పులి 3 రోజులకెళ్ళి ఇక్కడ జనగామ జిల్లాను భయభ్రాంతులకు గురి చేస్తుంది. నిన్న రాత్రి ఈ రఘునాథపల్లి మండలం పెద్దపల్లి సంచార ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పి తెలిసి అందరూ అప్రమత్తంగా మండలగూడెం శివార్లోని నక్కబొక్కల తండ, ఆమ్లెట్ విలేజ్, పోతరాజు తండ వ్యవసాయ భూమిలో పులి పాదముద్రికలు కనిపించాయని చెప్పి ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అయితే మండలగూడెం గ్రామానికి చెందిన రాజు వ్యవసాయ బావి వద్ద లేగదూడను చంపినట్లు ఇక్కడ గమనించారు. ఈ పెద్ద పులి గత 3 రోజుల క్రితం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక నుంచి జనగామ జిల్లాకు ప్రవేశించినట్లుగా అధికారులు గుర్తించారు. దాని పాద ముద్ర ఆనవాళ్లతోని. అయితే ఎఫ్ఆర్ఓ కొండలరెడ్డి ఆధ్వర్యంలో ఈ బృందం ఇక్కడ గమనించి ఇక్కడ ఉన్న వారందరికీ కూడా అప్రమత్తం చేశారు. పెంబర్తి, సిద్దంకి, ఎర్రంలపల్లి ప్రజలను అప్రమత్తం చేశారు. అయితే ఈ రైతులు మరోమారు కూడా ఈ పెద్ద పులి ఆనవాళ్ళు అనేది గుర్తించి అధికారులకు తెలియజేయడంతో సరే ఇక్కడ పెద్ద పులి అయితే సంచరిస్తుంది, అందరూ అప్రమత్తంగా ఉండాలి, దానికి ఎలాంటి హాని తలపెట్టకూడదు, అది ఏదున్నా కూడా తమ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి అధికారులు సూచించిన పరిస్థితి ఇక్కడ ఉంది. లింగల్ గన్పురంలో, సిరిపురం పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరించిన అవకాశం ఉందని ముందస్తుగానే చెప్పడం జరిగింది. గ్రామం లోపల డప్పు చప్పులు కూడా చాటింపు చేసి అక్కడ ప్రజల్ని అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది. గీతిగా. రైట్ నరేంద్ర, థాంక్యూ.